ప్రభుపాద్ की श्री गौनिताय की శ్రీమద్భాగవతము సప్తమ స్కందము 10వ అధ్యాయం 12వ శ్లోకం. కథా మధీయా జుషమాన ప్రియాస్త్వ మావేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వధి యజ్ఞమీశం యజస్వ యోగేన కర్మహిన్వన్. భౌతిక జగత్తులో ఉంటిననే చింత నీకు అనవసరము. ఏమంటే ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. ఏమంటే భగవానుడికి ప్రహ్లాద్ మహారాజు స్తోత్రం చేస్తున్నప్పుడు భగవానుడు రిప్లై ఇస్తున్నాడు అన్నమాట, నువ్వు చాలా గొప్ప భక్తుడివి. ఏమంటే తర్వాత ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, నీకు ఈ భౌతిక జగత్తులో ఇతరులకి ఏ చింత అయితే ఉంటుందో ఆ చింత నీకు అనవసరం. ఏమిటి ఈ భౌతిక జగత్తులో చింత? మనకి రేపేమవుతుందో అనేటువంటి భయం ఉంటుంది. తర్వాత మనకు ఉండేటువంటి 4 రకాలైనటువంటి దోషాలు, మనం పెరగడం, పుట్టడం, వ్యాధిగ్రస్తులు అవ్వడం, వృద్ధాప్యాన్ని పొందడం, మృత్యువాత పడడం, ఇటువంటి చింత అనవసరము. ఎవరైతే భగవంతుడికి శుద్ధంగా అంటే విశుద్ధమైనటువంటి శరణాగతి చేస్తారో, అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి భౌతికమైన ఆసక్తి లేకుండా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వ్యక్తికి భగవానుడు ఆశ్వాసిస్తున్నారన్నమాట, గ్యారంటీ ఇస్తున్నాడు భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణ్వ్రజ హంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్నీ నేనే చూసుకుంటాను, నువ్వు దేనికోసం చింతన అవసరం లేదు. ఇక్కడ ఇదే భౌతిక జగత్తులో ఉండినటువంటి చింత నీకు అనవసరము. నిరంతరము నా ఉపదేశములను కథలను వినుచు నా చింతన మందే సదా సమగ్నమగుము. అంటే అటువంటి చింత ఉండకూడదు అంటే ఏం చేయాలి? భగవంతుడు చెప్తున్నటువంటి సింపుల్గా ఒక 2 విషయాలు చెప్తున్నారు. ఏమిటది? నిరంతరము నా ఉపదేశములను. ఆయన ఉపదేశాలు ఎక్కడున్నాయి? భగవద్గీతలో ఉన్నాయి, శ్రీమద్ భాగవతం ఉన్నాయి. ఆ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో దానిని అనుసరించి జీవించడం అర్థం చేసుకోవాలి. ఆయన ఉపదేశం, ప్రధానమైన ఉపదేశం ఏమిటంటే ఆయనకి శరణాగతం అవ్వడం. ఆయన కోసం ప్రతి కార్యం, నువ్వు ఏ కార్యాలు అయితే చేస్తున్నావో అన్నీ కూడా భగవానుడి కోసం చేయడం, అదే ఆ ప్రధానమైన ఉపదేశం. కథలను వినుచు నా చింతన మందే సదా లగ్నమగుము. ఆయన చింతన యందు, అంటే ఆయన యందే మనం లగ్నం కావాలి అంటే ఏం చేయాలంటే నిత్యం భగవత్ కథలను వింటూ ఉండాలి. అంటే కాబట్టి భగవత్ కథలను వినడం అనేది చాలా తేలికైన పని. సరే, భగవానుడు ఉపదేశం చేసినప్పుడు ఏం పెద్ద ఉపదేశం చేస్తే రోజు ఒక 1000 కేజీలు బరువు మోయమన్నాడు ఏమన్నా? సింపుల్, ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వడం చాలా తేలిక. మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకని? మనం విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాం కాబట్టి. ఇప్పుడు మన జీవితం కూడా ఏమిటి? విచ్చలవిడిగా జీవిస్తాం. ఇక్కడ ఎలా అయితే జీవించాలో అలా జీవించడానికి మనం ఇష్టపడి లేము. అంతేకాదండి, ఒక కుర్రవాడు ఉన్నాడు, వాడికి కొత్తగా బైక్ ఇచ్చారు. ఆ బైక్ ఇచ్చిన తర్వాత చాలా వేగంగా ఇష్టానుసారం వెళ్ళాలి అనుకుంటాడు. అక్కడ మన ప్రభుత్వం చెప్తుంది, నువ్వు అలా వెళ్ళొద్దు, అలా వెళ్ళినట్టయితే ప్రమాదం జరుగుతుంది అని చెబుతారు. ఆ వేగాన్నే తగ్గించుకోవాలి. ఇక్కడ ఏమిటి ఆ వేగం? వాచో వేగం, మనక్రోధ వేగం, జిహ్వా వేగం, రూపస్థ వేగం. ఆ వేగాన్ని తగ్గించుకోగలిగితే భగవంతుడు ఉపదేశాన్ని మనం ఫాలో అవుతున్నట్టే. ఆ ఉపదేశాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ప్రమాదంలో ఆ పిల్లవాడికి ఆ బండి ఇవ్వడం వలన ఎలా అయితే వేగంగా వెళ్ళి అనవసరమైన ప్రమాదంలో పడతాడో, మనం కూడా అటువంటి వేగాన్ని మనం పొంది అనవసరమైన ప్రమాదంలో పడుతున్నాం. కథలను కాబట్టి ఆయన కథలను వింటే ఏమవుతూ ఉంటుందట? ఈ వేగాలు తగ్గుతూ ఉంటాయి సహజంగానే. ఏలయనగా ఎల్లరి హృదయంలో నేనే పరమాత్మునిగా నిలిచి ఉన్నాను కనుక కామ్యకర్మలను విడిచి నన్ను అర్చింపుము. కాబట్టి అందరిలోని కూడా నేను ఎవరిని? పరమాత్మను. పర ఆత్మ అంటే ఏమిటంటే నియంత్రించేవాడు అని అర్థం అన్నమాట. సో ఆయన కథలను వింటూ ఉన్నప్పుడు సహజంగానే నియంత్రించబడుతూ ఉంటాం, ఆ వేగాలన్నిటి నుండి నియంత్రించబడుతూ ఉంటాం. ఎల్లరి హృదయాల్లో నేనే పరమాత్మగా కనుక కామ్యకర్మలను విడిచి నన్ను అర్చింపుము. అంటే ఇక్కడ ఆయనకు ఉపదేశం ఏమిటి? మనం చేసేటువంటి కార్యం ఏమిటంటే కామ్యకర్మ. మనం చేసేటువంటి ప్రతి పనిలో ఏమిటి? కామం ఉంటుందన్నమాట, కోరిక ఉంటుంది. నువ్వు ఏ పని చెయ్యు, ఎవరి దగ్గరికి వెళ్ళు, ఎవరితోనైనా ప్రేమగా సంభాషించు. ఒకవేళ భార్యతో కానీ సంతానంతో కానీ ఎవరితోనైనా ప్రేమతో సంభాషిస్తున్నప్పుడు నీకు కోరిక ఉంటుందన్నమాట.
సంతానం నుండి కూడా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. గొప్పవాడు అవ్వాలని, ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ధనాన్ని సంపాదించాలి, లేకపోతే భార్యతో కూడా ఇతరమైనటువంటి, లేకపోతే తల్లి తండ్రితో కానీ ఇతరమైనటువంటి, లేకపోతే దేవతల దగ్గరికి వెళ్ళినా ఎప్పుడైనా ఏముంటుంది మనకి కోరిక ఉంటుంది మేడం. ఆ కోరికని పరిత్యజించి చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో అది మనం బంధ విముక్తిని చేస్తుంది. కాబట్టి ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు, నేను పరమాత్మను కాబట్టి నువ్వు నా కథలు విన్నట్టయితే నేను నియంత్రిస్తాను, నువ్వు ఎలా ఉండాలో అలా ప్రవర్తించేలా చేస్తూ ఉంటాను, కనుక కామ్యకర్మలను విడిచి నన్ను అర్చింపు. అంటే ఈ శ్లోకాన్ని అనుసరించి మనం చేయవలసినటువంటి ప్రధానమైన కార్యం ఏమిటంటే, మనం భగవత్ కథలను వినాలి అనేటువంటి రుచిని మరింత ఎక్కువగా పెంపొందించుకుంటూ ఉండాలి. భగవత్ కథ, భగవత్ ఉపన్యాసం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వింటూ ఉంటే సహజంగానే మనలోని శ్రేష్టమైన లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. లేనట్టయితే అంటే మనకి ఒక గ్రామ్య కథ, ఒక ఆధ్యాత్మిక, ఈ రెండిట్లోనే మన హృదయం దేనికి ఎక్కువ ఆసక్తమవుతూ ఉంటుంది, గ్రామ్య కథ యందు బాగా ఆసక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా సాధన చేసి గ్రామ్య కథ నుండి బయటకు వచ్చి ఆధ్యాత్మిక కథ వినడం అనేది కొంచెం సాధన చేయవలసిన కార్యం. హరే కృష్ణ. శ్రీ గౌరనితాయకి.